ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మోతి యాదవ్ డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేసు విచారణలో ఉందని అన్నారు. 100 కోట్ల నిధులు ఉన్నా ఏసీఏ వైసీపీ దొంగల ముఠా చేతిలో దోపిడీకి గురైందని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి ఏసీఏకు అధ్యక్షుడు అయ్యారని చెప్పారు. జైలుకు వెళ్లిన రోహిత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. వైసీపీ నేత విజయ్ సాయి బినామీ గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి అయ్యారని తెలిపారు. ఈ ముగ్గురికి క్రికెట్ చరిత్ర లేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర వెనుక పథకం ప్రకారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ ముగ్గురు ఏసీఏలో చేర్పించారని చెప్పుకొచ్చారు. ఆర్ధం ఆంధ్రాలో గత వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిఐడి ఎంక్వైరీ చేపించాలి. ఈ యొక్క విశాఖ క్రికెట్ స్టేడియం కూడా వీళ్ళు భోగాపురం పంపించేసి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశల పల్లికలో ఊగినటువంటి గోపీనాథ్ రెడ్డి ఆ యొక్క స్టేడియం 16 ఎకరాల స్టేడియం ని ఒక షాపింగ్ మాల్ గా కొట్టేద్దాం అనుకున్న దుర్మార్గుడు ఈ గోపీనాథ్ రెడ్డి చేసినటువంటి ఏసీఐ నిధులు దారి మళ్లించడంలో 100 కోట్ల అక్రమాలపై ఏదైతే ఆడుదామాంధ్ర పేరుతో వీళ్ళకి తోడు ముఖ్యమంత్రి పేరు మీద కప్పు కూడా విజయసాయి ఆధ్వర్యంలో పోటీలు పెట్టిన వాటికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ కూడా కీలక పాత్ర పోషించి ఈ యొక్క నిధుల దుర్వినియోగంలో పాల్పంచుకున్నాడు. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరు మీద ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో గోపీనాథ్ రెడ్డి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్రమ మార్గంలో లోన్లు సంపాదించుకొని వ్యాపారాలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ గోపీనాథ్ రెడ్డి. కాబట్టి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికైనా కడపలో జరగబోయేటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని రద్దు చేయాలి. వీళ్ళకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసేటువంటి అర్హత గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఎవరైతే రోహిత్ రెడ్డికి అర్హత లేదు. వీళ్ళు అక్రమంగా చొరబడ్డారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆ ఏసీఐని కబ్జా చేశారు. వీళ్ళ పైన పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదైతే నిధులు దుర్వినియోగం చేశారో బీసీసీఐ దృష్టి సారించి ఈ యొక్క బీసీసీఐ నిధులు, బీసీసీఐ యొక్క సిద్ధాంతాలు ఏవైతున్నాయో, రూల్స్ ఏవైతున్నాయో లోదా రూల్స్ కూడా వీళ్ళు అనగదొక్కారు. కాబట్టి ఇప్పటికైనా సరే నూతన ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని క్రీడాకారులకు అనుగుణంగా శాప్ కోచ్లకి సరైనటువంటి సకాలంలో జీతాలు ఇచ్చే విధంగా ఈ కబ్జా చేసినటువంటి గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి మీద సిఐడి విచారణ జరిపించి అలాగే బీసీసీఐ సమగ్రమైన దర్యాప్తు చేయించి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వీళ్ళ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నూటికి 100% ఈ 5 ఏళ్లలో గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వీళ్ళే కదా ఎష్యూర్ ఎస్టేట్స్ దస్పల్లా భూములు దోచుకునేది వీళ్ళే. దస్పల్లా భూముల కోసం ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేట్ భూములకి మార్చింది కలెక్టరే. ఆ కలెక్టర్లకి ఈ జీవీఎంసీ కమిషనర్కి వత్తాసు పలికి వాళ్ళకి ఎన్ని కావాలంటే పాస్ వీళ్ళు సమకూర్చి వాళ్ళతో మిలాఖాత్ అయ్యి కనీసం పేటీఎంలో పేరుకి 1000 టికెట్లు పెట్టి అమ్మేసి మిగతా 24,000 టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి టీం ఇది. వాళ్ళు టికెట్లు విశాఖ ప్రజలకి, క్రికెట్ అభిమానులకి, క్రీడాకారులకి ఎవ్వరికీ అవకాశం లేకుండా వీళ్ళు టికెట్లు హైదరాబాద్లో అమ్మేవారండి, బ్లాక్ టికెట్లు. అంత దారుణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని కబ్జా చేశారు. కనీసం మీడియా వాళ్ళకి కూడా పాసులు లోపలికి ఇచ్చి అలౌ చేసి క్రీడాకారులకి, క్రీడా ఆశావాళ్ళకి, క్రీడాభిమానులకి వీక్షించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి మీడియా వాళ్ళు కూడా లోపలికి అలౌ చేయకుండా అహంకారంతో చాలా
అధికారం ఉందని చెప్పి మీడియా వాళ్ళు కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి గోపీనాథ్ రెడ్డికి. సిద్ధం సభలకి వాలంటీర్లే కాదు, బస్సులను కూడా వీళ్ళు వేసి ఈ యొక్క ఏసీ నిధుల నుంచి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సభలకు తరలించాడు. ఈ 3 జిల్లాలకి మొన్న జరిగినటువంటి వైసీపీకి ఎలక్షన్స్ కి డబ్బులు సమకూర్చిందంతా కూడా ఈ గోపీనాథ్ రెడ్డి బృందం, ఈ జేమ్స్ స్టీఫెన్లు, విసి ప్రసాద్ రెడ్డి, ఈ శరత్ చంద్రారెడ్డి, ఈ యొక్క రోహిత్ రెడ్డిలే. కోర్టు, హైకోర్టు, న్యాయస్థానం వీళ్ళు ఖర్చు చేసిన నిధులు ఏమయ్యాయో ఒక నివేదిక సమర్పించమని హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జీతాలు, మెయింటెనెన్స్ అంటే శానిటేషన్ కానీ వాటికి కానీ తప్ప ఇతరత్ర అవసరాల కోసం అసలు ఆ నిధులు వాడకూడదని చెప్పి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల మీద హైకోర్టులో పలు కేసులు ఉన్నాయి. అవన్నీ ఉంటుండగా కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా దోచుకోవడం కోసమే కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోకి వీళ్ళు చొరబడి వీళ్ళు కబ్జా చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా వీళ్ళు దోచుకుతున్నారు. వీరికి ఒక ఏజెంటు ఇక్కడ ఓబుల్ రెడ్డి అని ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ గోపీనాథ్ రెడ్డికి వాడొక ఏజెంట్, వాడే ఎజిమేసి చలాయిస్తాడు, వాడే బినామీ కాంట్రాక్టులు తీసుకొని డబ్బులు కొట్టేసి గోపీనాథ్ రెడ్డికి. ఇదంతా క్విట్ ప్రో కో అనమాట. దోచుకోవడం, దాచుకోవడం. క్రీడా మైదానాలన్నింటినీ ప్రైవేట్కి ఇచ్చేశారు.